నమస్కారం, వెల్కమ్ టు విశ్వం టీవీ. కాగితంతో మొదలై రంగులు దిద్దుకొని అభిమానుల ముఖ చిత్రాలు, పక్షులు, జంతువులు కార్టూన్స్ గా మారి చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ ఒంటరి కుటుంబం అందరూ కలిసి సంతోషంగా ఆకాశాన్ని రంగులమయంగా జరుపుకునే పండగే మన గాలిపటాల పండగ. అలాంటి గాలిపటాల్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికే మనం ధూళిపేటకి వచ్చాం. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నిర్మల. నిర్మల గారు, మీరు ఈ పతంగులు ఎప్పటి నుండి చేస్తున్నారు? మా అత్తలు మామలు, మా అత్త మామలు అప్పటి నుంచి చేస్తారు. మీ అత్తగారు వాళ్ళు ఎలాంటి పతంగులు చేసేవారు? ఈ కలర్ పతంగులు చేసేవారు. 10 పైసలకు ఒకటి, 2 పైసలకు ఒకటి ఆపుతుండే అప్పుడు. మరి మీరు చేసే పతంగులు? మేము చేసే పతంగు పెద్ద పతంగులు ఉన్నవి, చిన్న పతంగులు అప్పుడు చేస్తుండే. తక్కువ పైసలు ఉండే కదా అప్పుడు చేస్తుండే. మీరు ఒక్కరే చేస్తున్నారా పతంగు? మా అందరు మా కొడుకులు చేస్తారు, మా బిడ్డలు చేస్తుంది, మా కోడలు చేస్తుంది. ఇంట్లో అందరూ పతంగుల పనేనే చేస్తారా? అందరు పతంగులు పని చేస్తారు. మరి మీకు గిట్టుబాటు అవుతుందా? కాకుంటేవి చేస్తారు. అది లైట్ల పతంగ పని చేస్తారు, గణపతి పని చేస్తారు. మా పిల్లలు ముగ్గురు, ఒక బిడ్డ, నలుగురు. ముగ్గురు పిల్లలు పనులే చేస్తారు. నాయకులు చేస్తారు, పతంగులు చేస్తారు, లైట్ల పని చేస్తారు, ఈ పతంగులు చేస్తారు. 4 నెలల పతంగులు చేస్తారు. 6 నెలలు అది చేస్తారు. 2 నెలలు కూర్చుంటారు. ఈ పతంగు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? టైం ఒక 100 చేస్తే 1 దినం అవుతుంది. 100 పతంగులు చేస్తే, అంత తయారు చేస్తే. చాలా కష్టమేనా పతంగులు చేయడం? కష్టమే ఉన్నది. కష్టం లేకుంటే ఎట్లా ఉంటుంది? చాలా కష్టం ఉంది పతంగు పని చేస్తానికి. మీరు పడే కష్టానికి దీనికి వచ్చే ధరకి సెట్ అవుతుందా? తక్కువ వస్తుంది, ఇప్పుడు ఎక్కువ వస్తలేదు. పన్ని పతంగు వస్తుంది కదా, జైపూర్ పతంగులు వస్తున్నాయి కదా, అందుకోసం ధూళిపేట పతంగులకు చాలా తక్కువ అడుగుతున్నారు. మీరు చేసే పతంగుల పేరేంటి? ధూళిపేట పతంగ అంట, పన్ని పతంగ, కాగజ్ పతంగు. అదొక్క పతంగేనా మీరు చేసేది? ఒక్కటే పతంగం మేము చేస్తాం. వేరే పతంగ వేరే నుంచి తెప్పిస్తాం. ఈ ఒక్క పతంగులో కలర్స్, డిజైన్స్ ఉన్నాయి. డిజైన్ 10 డిజైన్ వస్తుంది. ఒక కలర్ పేపర్లో 10 డిజైన్ చేస్తాం మేము. అందరూ చేస్తారా మీరు ఇలా డిజైన్స్? ధూళిపేట పతంగ్స్ మాత్రమే చేస్తారా మీరు? ధూళిపేట మాత్రం అదే పని చేస్తారు. ధూళిపేట పతంగులు అదే ఎక్కువ ధరలో అమ్ముతారు. ఇక్కడ ఇంకా ఎన్నో రకాల పతంగులు కనిపిస్తున్నాయి. జైపూర్ పతంగు ఉన్నది, పన్ని పతంగులు ఉన్నది. పన్ని పతంగులు బయట నుంచి తెప్పిస్తాము. ధూళిపేట పేపర్ పతంగు ఉంటుంది, ధూళిపేట పతంగు. మీరు సంక్రాంతి టైంలోనేనా లేకుంటే ప్రతి టైంలో చేస్తారా పతంగు? ప్రతి టైంలో చేస్తాం మేము. 1 నెల 2 నెలల కూర్చుంటాము. డ్రెస్ చేసుకొని పిల్లలు ఎక్కడన్నా పోతారు పనికి, ఆడోళ్ళు ఇదే చేసుకుంటూ ఉంటారు. పోసి పిల్లలు ఇచ్చిపోతారు. ఇచ్చిపోతే మేము అంత పేపర్ పెట్టాలి, ఇది చేయాలి, మేము చేసుకుంటాం ఇంట్లో కూర్చొని. మరి మిగతా రోజుల్లో కొంచెం తక్కువగా ఉంటది కదా, మరి ఇల్లు నడుస్తుందా మీకు? తక్కువ ఉంటుంది. 15 రూపాయలకు అమ్మేది 10 రూపాయలకి ఇస్తాం మేము. ఇప్పుడు 1 నెల 15 రూపాయలకు 10 రూపాయలకు పోతుంది. 1 నెల 10 రూపాయలకు పోతుంది. అంత నెల 10 రూపాయలకు 12 రూపాయలకి ఇస్తాం. ఇప్పుడు ఎక్కువ 4 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. ఇంతనే గిట్టుబాటు అవుతుందా? ఇల్లు బాగానే నడుస్తుందా వీటి వల్ల? నడవలేకుంటే ఎట్లా అంటే అట్లా చేసుకుంటాం మేడం. నడవలేకుంటే ఎట్లా చేసుకోవాలి? బతుకుతానికి అయితే ఏమైనా ఉండకాలి, తిండి ఏమైనా చేసుకుంటూ ఉంటాం మేము. పతంగ పని చేసుకుంటాం, గణపతి పని చేసుకుంటాం, లైట్ల పని చేసుకుంటాం. పిల్లలు ఎవరు 200 300 ఇస్తారంటే పిల్లలు వెళ్ళిపోతారు. చిన్న పిల్లలు పోతారు. 500 ఇట్లా తీసుకుంటారు, ఇస్తారు లైట్ల పనికి. మీ పిల్లలు చదువుకుంటున్నారా? మా పిల్లలు చదవలేరు. పిల్లలకు చదివిస్తున్నాం చూడు. మా పిల్లలు చదవలే. మన వాళ్ళని చదివిస్తున్నారా? మా మనవాడు నడుస్తా అది అయితే కొడుకు బిడ్డ కాలేజ్కి పోతుంది. 20 ఏడాది ఉన్నది. అప్పుడు లేకుండే కదా, పైసలు కోసం ఏం లేకుండే. అప్పుడు లేకుంటే తక్కువ పైసలు ఉంటే మేము అందులో కూర్చున్నాం కదా, గుడంబల్లోకి వేస్తే అందులో చేయలేము. ఇప్పుడు అది తెప్పిస్తున్నాం.
పిల్లలు పోతారు ఇప్పుడు. అయితే ఇంకా మీ ఇల్లు పాత అంటే పతంగులే చేస్తారు. సంక్రాంతి టైం కాకపోతే వేరే టైంలో కూడా చేసుకుంటూనే ఉంటారు. వేరే టైంలో అవి చేసుకుంటాం, మేము ఈ పని చేసుకుంటూ ఉంటాం. సంక్రాంతి అయినాక అవి ఒక నెల డ్రెస్ తెచ్చుకుంటాం, మళ్ళీ ఒక నెల అయినాక మళ్ళా ఈ పని చేసుకుంటూ ఉంటాం. ఇది పెట్టము, బత్త పెట్టము అంతా, ఇది కలర్ చేసి రకరకాలు పని కలర్ చేసి పెట్టుకుంటాం. ఇలా రకరకాలు చని పెట్టుకొని మళ్ళా గణేష్ల పండుగ అవుతుంది కదా, గణేష్ల పండుగ అయినప్పుడు కట్టెలు పెడతారు. లేకుంటే ఎక్కువ ముందుగా పెడితే ఏమవుతుంది, దీనికి పురుగు పడుతుంది, పురుగు పట్టి చినిగిపోతుంది, మనం లాస్ట్ అవుతుంది. ఈ కలర్ పేపర్స్ మీరే ప్రిపేర్ చేస్తారా? మేమే చేస్తారు, మా వాళ్ళు చేస్తారు, వాళ్ళు పైసలు తీసుకుంటారు. మాకు రాదు ఇది, మేము ఇదే పతంగులు చేస్తాం, చేస్తారు వీళ్ళు. వైట్ పేపర్ తెప్పిస్తాం, వైట్ పేపర్ తెచ్చి ఏదన్నా పేపర్ తెచ్చి పైసలు కలర్ తెప్పిస్తారు కదా, జైపూర్ నుంచి తెప్పిస్తారు. కర్రలు మా ఇక్కడ దొరకది, బయట నుంచి తెప్పిస్తారు. ఇది ఆ కర్రల పేరేంటి? ఖడ్డా కాడి అంటారు. ముందే తెచ్చి పెట్టుకుంటే పుచ్చులు పట్టడం అలా అవుతాయి. పడుతుంది, గణేశుల పండుగ అయినాక తెస్తాం. పేపర్ మీద కలర్స్ అన్ని షేప్స్ అన్ని పెట్టి తర్వాత కర్రలు పెడతారా? అంతా కలర్ చేసుకొని మళ్ళీ పెడతారు పతంగు. ఈ గాలిపటంకి కర్రలు అతికిస్తున్నారు కదా, ఈ అతికియడానికి ఏం వాడతారు? అది నీళ్ళతో అంటారు, మైదా నుంచి వాడతారు. మైదా నుంచి జర అది పెడతారు, పెట్టి పొయ్యిలో పెట్టి ఇదంతా కలిపి ఒక 15 నిమిషాలు తక్కువ అయినాక తీసుకొచ్చి మళ్ళీ పెడతారు. జిగురులాగా అవుతుందా? జిగురులాగా వస్తుంది, జిగురులాగా వస్తే అది పెడతారు. గట్టిగానే అతుకుతాయి అవి, ఊడవా? కావాలైతే ఉతకది, అది అయితే నరం అయితే ఉతకది. ఇవన్నీ అయితే మీవి కాదా? ఈ బొమ్మలు అన్ని కవర్ పతంగులు మావి కావు, ఇవి హైదరాబాద్ పతంగులు చేస్తాము, వేరే నుంచి తెప్పిస్తారు కవర్ పతంగులు. దారాలు మాంజాలు ఉన్నాయి కదా, అవి కూడా మీరే చేస్తారా? ఇది తెప్పిస్తాం మేము, తెచ్చి దుల్పేట్ మాంజా అని సుతాంచాం, సుతాంచి అమ్ముతారు. మేము తంగుస్ మాంజా అమ్మము, మేము దుల్పేట్ మాంజామే అమ్ముతాం. మేము దారం ఉన్నది, ఇది దారం కృష్ణ అంటారు దీనికి. మరి మాంజా దీనికి తీసుకుపోయి మళ్ళీ అన్నం వండుతారు, అన్నం వండి అలా అంత కాంచులు అంత చేసి మళ్ళీ అట్లా చేస్తారు, దుల్పేట్ మాంజా చేస్తారు. ఈరోజు మనం ఈ షాప్ లో కొనే వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుందాం. ఏమండి మీ పేరు? నా పేరు శ్రీనివాసం. మీరు ఎప్పుడు ధూల్పేటలోనే పతంగులు కొంటుంటారా? మేము సేల్ చేస్తాము. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తాం, అమ్ముతాం. మేము ఎప్పటి నుంచి మీరు ఈ దగ్గర నుంచి తీసుకుంటున్నారు మ్యానుఫ్యాక్చరింగ్? వీళ్ళ దగ్గర తీసుకోబట్టి 5 years ఎక్కువ అయింది. నేను బిజినెస్ చేయబట్టి 5 years, అప్పటి నుంచి ఇక్కడనే తీసుకెళ్తాను. టోటల్ మాంజాలు గాలిపటాలు రెండు ఇక్కడ నుంచే తీసుకుంటున్నారా? గాలిపటాలు వీళ్ళు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళు గాలిపటాలు చేస్తారు. వీళ్ళు ఎక్కువ మాంజాలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి, అవైలబుల్ ఉంటాయి అన్ని రకాలుగా. పేపర్ కైట్లో వీళ్ళు స్పెషలిస్ట్, పేపర్ కైట్ చేయడంలో వీళ్ళు స్పెషలిస్ట్. క్వాలిటీలు అన్ని మంచిగా ఉన్నాయా? అంత సూపర్గా ఎక్సలెంట్ ఉంటుంది, నంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఈ మాంజాల ద్వారా ఎటువంటి ప్రమాదాలు లేవా? లేదు, ఇది థ్రెడ్ మాంజా, కాటన్. ఇది కాటన్ కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇది వర్షం పడితే మెల్ట్ అవుతుంది, దీనిపైన ఉన్న శీషం అనేది వెళ్ళిపోతుంది. అదే చైనా మాంజా అయితే మెల్ట్ కాదు, ఎప్పటికీ అట్లానే ఉంటుంది. మీరు కొనుగోలు చేసి వాళ్ళు కష్టపడతారండి, సంవత్సరం మొత్తం దీన్ని ఆధారం చేసుకొని ఉంటారు. వాళ్ళు చూడండి వాళ్ళు ఎట్లున్నారు, సంపాదించేటోళ్ళు అయితే ఇట్లుంటారా? సంపాదించేటోళ్ళు ఇట్లుండరు, వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని ఉంటారు. దీనిపైన ఏడాది మొత్తం బతకాలి, ఖాళీ కష్టం చేస్తుంటారు, దానిపైన ఆధారపడి ఈ పిల్లలు పెద్దలు అందరూ కష్టపడి చేసుకుంటారు. వాళ్ళంతే, అదే చెప్పాల్సింది. వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, అంతే. చేసే విధానం చూసాం కదా,
పతంగులు తయారు చేయడానికి ఎంత శ్రమ ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక్కడ కేవలం కాగితపు పతంగులు మాత్రమే చేయడం జరుగుతుంది, మిగతావన్నీ ఇంపోర్టెడ్. జైపూర్, ఢిల్లీ నుంచి ఇంపోర్టెడ్ చేసిన పతంగులు. ఆకర్షణీయానికి లోనై ఎక్కువ మంది ఇంపోర్టెడ్ పతంగులే కొంటున్నారు. దీని వలన ఇలాంటి వాళ్ళ ఉపాధి తగ్గిపోతుంది. కాగితపు పతంగులు కొనుక్కొని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం. కెమెరామెన్ ప్రవీణ్ తో రిపోర్టర్ ఉమా.